వచ్చినప్పటికి వెళ్ళి బద్దలు కొట్టండి అని సారా లేదు చెప్తున్నాను, దానికే చెప్తున్నాను. పగలు కొట్టడం అనేది వాళ్ళ మీద దౌర్జన్యం కాదు, మాకేం వాళ్ళ మీద పర్సనల్ దౌర్జన్యం. కాకపోతే ఏంటంటే అందులో ఉన్న స్టాక్ మీకు రెగ్యులర్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో, పాడైపోకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో పగలు కొట్టడం తప్పితే వాళ్ళు చేసే ధర్నాకు మేము ఆపోజిట్ అని అలా ఏం కాదు. ఇప్పుడు మాకు తక్కువ వచ్చిందనుకోమ్మా మేము పోరాడతాం, వాళ్ళకి తక్కువ వచ్చిందని వాళ్ళు పోరాడతారు. కానీ వాళ్ళు పోరాటం తప్పు కాదనుకుందాం, వాళ్ళు ఎన్ని రోజులైనా పోరాడతారు. మరి ఈ లోపు మీలాంటి బెనిఫిషియరీస్ ఇప్పుడు మీరంటే మీరు పెట్టుకోగలుగుతున్నారు, పరిస్థితి ఉంటారు కదా. ఒక్కొక్క పిల్లలు చాలా బరువు తక్కువ ఉంటారు, వాళ్ళకి రోజు గుడ్డ అందకపోతే పాడైపోయే పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నారు ఈ సెంటర్లో. ఇక్కడ పిల్లలకి బాగానే ఉంది. అంగన్వాడీ స్కూల్ తీయకుండా స్టాక్ ఇచ్చేస్తారు మాకు, కానీ టీచర్లకి ఆయాలకి న్యాయాలు జరగవు అంటున్నారు. అదేనండి చెప్పింది మీరు. అంటే స్టాక్ పాడైపోద్ది, గవర్నమెంట్ స్టాక్ మాకు వచ్చేస్తుంది, స్టాక్ ప్రజలందరూ పంచిపెడతా బాగుపడుతుంది. ప్రజలంటే మాకే మేము బలం పొందేస్తాం అని మీరు తినేస్తే పర్లేదు, మా టీచర్లు పాడైపోయినా పర్లేదు అంటారా? న్యాయం తీర్చరా? స్టాక్లు ఇచ్చేస్తారా? న్యాయం తీర్చమంటుంది టీచర్లు మన చేతిలో బద్దలు కొట్టేస్తాను చేస్తానంటే ఉన్న సరుకులు ఏమైపోతాయి? బద్దలు కొట్టేసి ఇచ్చేస్తారా? మరి వాళ్ళు ఏమైపోతారు? వీళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు ఉద్యోగాలు చూసుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేనంటే మాకు ఒకరితో ఒకరు తీసుకుంటారా? అది న్యాయం కాదు. ఎంతో ఆయన ధర్మ ప్రకారంగా 5 పైసలు ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వచ్చు. వాళ్ళు చేసింది అన్నదానికి ఏదో న్యాయం తీర్చాలి కదండి. ఇంతమంది తీర్చలేదా? ఈయనెందుకు తీర్చడం? తీయకూడదా? అది పైన మాట్లాడి తెలిసి